సంక్రాంతి పండుగ రాకతో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. శని ఆదివారాలు కలిసి రావడంతో ఉద్యోగులు కొలువులకు సెలవులు పెట్టేశారు. కష్టజీవులు పనులకు విరామం చెప్పేసి పండుగకు 2 రోజుల ముందే సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. పట్నం వీడి పల్లెలకు చేరుకునే వారి సంఖ్య భారీగా ఉండడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం అవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో ప్రయాణ ప్రాంగణాలకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి వాహనాలతో జాతీయ రహదారులన్నీ సందడిగా మారాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరారు. గ్రేటర్ పరిధిలోని బస్టాండ్లన్నీ నిండిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆర్టీసీ 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. మరో 2 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగ్గబడుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సాయి మాధవి, సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఎక్కడ చూసినా గానీ ప్రయాణికులతో ఈ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 6,432 బస్సులు నడిపిస్తుంది. ఇక సొంతూర్లకు వెళ్లే తెలంగాణ, ఆంధ్ర ప్రయాణికులపై మాత్రము టీజీఎస్ ఆర్టీసీ మాత్రం ఛార్జీల భారం మోపిందని చెప్పాలి. పండుగ సందర్భంగా 10, 11, 12 తేదీలతో పాటు 19, 20 తేదీల్లో 50% ఛార్జీలు పెంచింది. ఈ కేవలం స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీలు పెంచుతున్నట్టు కూడా ఆర్టీసీ చెప్పింది. అయితే రెగ్యులర్ బస్సులలో మాత్రం ఎలాంటి ఎప్పటి వల్లే సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ఆర్టీసీ చెబుతుంది. కేవలం ఈ 5 రోజుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, దీనికి ప్రయాణికులు సహకరించాలని కోరింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్టీఆర్టీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇక ఆ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేకంగా హైదరాబాద్ తో పాటు రద్దీ మొదలుకొని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ తో పాటు ఆరాంఘర్, ఎల్బీనగర్,
కేపీహెచ్పి బోయినపల్లి గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తుంది. ఈ ప్రాంతాల్లో మనం రాత్రి నుంచి చూసినట్టే పెద్ద ఎత్తున కూడా రద్దీ నెలకొంది. ఇటు ఆ తెలంగాణ ప్రాంతాల వైపు కావచ్చు, అటు ఆంధ్ర ప్రాంతాల వైపు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆ సొంత ఊళ్ళకు ప్రయాణికులు అటు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్పెషల్ బస్సులకు సంబంధించి ఇటు డీజిల్ ఖర్చులు కావచ్చు, నిర్వహణ మేరకు జియో నెంబర్ 16 ప్రకారము ఈ పెంచిన ఛార్జీలు అమలు చేస్తున్నట్టు దీనికి ప్రయాణికులు సహకరించినట్టు అటు ఆర్టీసీ చెప్తుంది. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో పాటు పండుగ సందర్భంగా ఇలా ఛార్జీలు పెంచి అటు మహాలక్ష్మి పేరుతో వారికి మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఛార్జీలు పురుషుల మీద వేస్తున్నారండి. ఇటు పురుష ప్రయాణికులు మాత్రము తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్ర ప్రాంతం ఏపీఎస్ టీజేసీ ఆర్టీసీ మాత్రము స్పెషల్ బస్సుల మీద 50% ఛార్జీలు పెంచింది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులు మాత్రము ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఛార్జీలు పెంచడంపై మాత్రము ఆ ప్రయాణికులు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రయాణికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నిన్నటి నుంచి చూసినట్లయితే ఇప్పుడు 3 రోజుల పాటు మాత్రం ప్రధానంగా రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, అటు నాంపల్లి హైదరాబాద్ తో పాటు ఎంజీబీఎస్ జేటీఎస్ ఇక్కడ ప్రాంతాలలో మాత్రము ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పాలి. 3 రోజుల పాటు కొనసాగే పండుగకు సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా స్కూల్ సంబంధించిన హాలిడేస్ కూడా రావడంతో ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా మాత్రం రద్దీ మాత్రము నెలకొందని చెప్పాలి. సాయిమాలు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.